శ్రీరామ జయం శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహబలాన్ని పెంచి పోషించేది గడప. ఇంటిలో ఎన్ని గడపలు ఉండాలి? అన్ని గుమ్మాలకు గడపలు బిగించుకోవడం శ్రేష్టమా? నేటి కాలంలో అపార్ట్మెంట్ సంస్కృతి బాగా వ్యాపించిన నేపథ్యంలో గడప ప్రధాన ద్వారానికి మాత్రమే ఉండడంతో ఒకే గడప ఉంటుంది. ఇలా ఒక గడప మాత్రమే ఉండడం ప్రయోజనకరమా, నష్టదాయకమా? ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఇంటికి ఒకే గడప ఉండడం ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తుంది, దుఃఖాలకు కారణమవుతుంది. ఇంటిలోనికి వచ్చేటటువంటి లక్ష్మి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. శ్రీర్మే భజతో అలక్ష్మీర్మే నశ్యతో. ఇంటికి అలంకరణ ప్రధాన ద్వారం గుమ్మం. గుమ్మం అంటేనే 4 కోణములతో ఉండేటటువంటి దీర్ఘ చతురస్రాకారం గడపతో కూడుకొని ఉండేది అని అర్థం. ఈనాటి కాలంలో ఒక్క ప్రధాన ద్వారానికి మాత్రమే ఇలా గడప ఏర్పాటు చేసి వంటగది ఓపెన్ అని హాల్లోకి పెట్టేస్తూ, శయన గృహాలకు బెడ్రూమ్లకు గడపలు లేకుండా, అంతర్గతంగా ఉండే స్నానశాలలతో గడప లేకుండా ఆటోమేటిక్ డోర్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బాల్కనీ ఉండేటటువంటి పడమర వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, దక్షిణం వైపు కిచెన్ వెనకాతల వైపు కానీ ఉండేటటువంటి చోట కూడా ద్వారబంధానికి గడప బిగించడం లేదు. ఇంటికి 2, 4, 6 ఈ సంఖ్యలో గడపలు బిగించి తీరాలి, బిగించి ఉండాలి. ఇంటికి ప్రధాన ద్వారానికి ఒక గడప ఎలాగూ ఏర్పాటు చేస్తారు. అలాగే కిచెన్ వంటగది నుంచి అటువైపు ఒక బాల్కనీ ఉంటుంది కనుక అక్కడ కూడా ఒక గడప ఏర్పాటు చేస్తున్నారు. 2 ఉన్న తర్వాత కూడా అనేకులు పూజా గృహం అవకాశం ఉంటే, కాస్త పెద్దదిగా ఇల్లు ఉన్నప్పుడు పూజా గృహానికి కూడా ఒక్క గడప ఏర్పాటు చేసి సంతృప్తి పడతారు. దేవుడికి కూడా ఒక గడప ఏర్పాటు చేశాం అని. అలాంటప్పుడు 3 అవుతున్నాయి. ఇది తప్పు. నిజానికి అన్ని తలుపులకు గడప ఉండాలి, లేదా 2 తప్పనిసరి. ఇలా మనం పూజా గృహానికి కూడా గడప ఏర్పాటు చేసుకుంటే దక్షిణం వైపుగా ఉండే వంటగదికి సంబంధించిన బాల్కనీలోనికి వెళ్ళేటటువంటి చోట గడపను అమర్చుకొనరాదు. ఇది ప్రధానమైన నియమం. మరికొన్ని గృహాలలో ఇలా చూసినట్లయితే ఆ వంటగది వైపు నుంచి బాల్కనీ శయనగృహం వైపు చివరి వరకు ఉంటుంది. శయనగృహంలో కిటికీ కూడా నైరుతి వైపు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది కూడా తెలియని ఒక వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. శయనగృహానికి కిటికీ ఆ గదికి సంబంధించినటువంటి పరిమిత ప్రమాణంలో ఆ గదిలోనే ఆగ్నేయం వైపుగా ఉండాలి. అలాగే అన్ని గదులలో కూడా కిటికీలు ఆ గది ప్రమాణానికి సంబంధించి నైరుతి వైపు కాకుండా ఆగ్నేయం కానీ, తూర్పు కానీ, ఉత్తరం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. గడప సంఖ్య మట్టుకు 2, 4, 6 తప్పనిసరి. బాత్రూముకు పెట్టేటటువంటి, స్నానశాలకు పెట్టేటటువంటి గడపను ప్రామాణికంగా లెక్కలోనికి తీసుకొనరాదు. అలాగే గడప లక్ష్మీప్రదం కనుక ప్రతిరోజు ఆ గడపకు పసుపుతో అలంకరించాలి. నేటి కాలంలో అనేకులు ఈ రోజు పసుపు రాచడం కష్టం కాబట్టి పచ్చటి కెమికల్ పెయింట్, ఎనామిల్ పెయింట్తో అలంకరించడం, ఎరుపు తెలుపు వర్ణములతో ఆ గడప పైన ముగ్గులు అలంకరించడం, ఇది గడపకు అలంకారం అంటూ సంతృప్తి చెందడం చేస్తూ ఉంటారు. 99% గృహాలు ఇలాగే ఉంటాయి. ఉన్నా కూడా ఆ పైన మళ్ళీ ప్రతిరోజు కూడా కాసింత నీటిలో చిటికెడంత పసుపు కలిపి ఆ గడపను తడిపి 2 రేఖలు ఇలా చిన్న ముగ్గు రేఖలు గీచినా కూడా సంప్రదాయాన్ని, సంస్కారాన్ని కొనసాగించిన పుణ్య ఫలం, బలం మనకు లభిస్తాయి. దేవతా గృహానికి గడప తప్పనిసరి. అలాగే నిత్యము ఈ దేవతా గృహానికి ఏర్పాటు చేసిన ఆ గడపను పసుపుతో అలంకరించి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. అక్షింతలు, పసుపు, కుంకుమ, పుష్పాల చేత పూజించడం,
ఆచరించినట్లయితే వాస్తు దోషాలన్నీ కూడా మటమాయమవుతాయి. ఇంటిల్లిపాదికి ఆనందం లభిస్తుంది. ఇంట్లో ఉండేవారంతా కూడా ఒకే మాటగా ఒకే తాటిపై నడిచేటటువంటి స్వభావాన్ని పెంచుకుంటారు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనాన్ని సాధిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.